ఎల్లుండి మాజీ సీఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో డిక్లరేషన్ పై సంతకం చేయని జగన్ ఈసారి సంతకం చేస్తారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. డిక్లరేషన్ పై సంతకం లేకుండా దర్శనానికి అనుమతించబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం అన్యమస్తుల తప్పనిసరిగా డిక్లరేషన్ సంతకం చేయాల్సిందేనని చెప్తున్నారు. దేవుడిపై నమ్మకం ఉంటే సంతకం పెట్టి దర్శనానికి రావాలని భక్తజనం అభిప్రాయపడుతున్నారన్న ప్రముఖులు ఎవరైనా సరే సంతకం చేసిన తర్వాతే దర్శనానికి వెళ్తున్నారని టీటీడీ గుర్తు చేస్తోంది. సంతకం పెడితేనే దర్శనానికి అనుమతి, లేదంటే దర్శనానికి అనుమతి ఇవ్వమని టీటీడీ స్పష్టం చేసింది. దేవుడిపై నమ్మకం ఉంటేనే సంతకం పెట్టి దర్శనానికి రావాలని భక్తజనం అభిప్రాయపడుతున్నారంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ చెప్తారు. చెప్పండి గోపీనాథ్. ఫాతిమా, మొత్తం మీద అంటే ఎల్లుండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇంకా కూడా అధికారిక ప్రకటన అయితే ఇంకా కూడా వెలువడలేదు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పర్యటనగాన షెడ్యూల్ ఖరారైతే ముందుగా ఇక్కడ తిరుపతి కలెక్టర్కి చెప్తారు. అంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి, దాని తర్వాత టీటీడీ కూడా ఆదేశాలు ఉంటాయి. ఎందుకంటే భద్రత పరంగా కాబట్టి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే పార్టీకి సంబంధించిన వర్గాలు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద మాత్రం ఒకవేళ తిరుమలకు వస్తే ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్రంలో జరుగుతుంది అంటే ఒకవేళ తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే నేరుగా ఆలయంలోకి వెళ్లే సందర్భంలో వైకుంఠం వద్ద డిక్లరేషన్ పైన సంతకాలు పెడతారా పెట్టరా, ఒకవేళ పెట్టకపోతే టీటీడీ అనుమతిస్తుందా అనుమతించదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల క్రితం కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సతీ సమేతంగా వాళ్ళు తిరుమలకు వచ్చి ఏ రోజు కూడా స్వామివారి దర్శనానికి రాలేదు. అదే కాకుండా తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆయన ఏ రోజు కూడా ప్రసాదాలు తీసుకోలేదు, మరి తలనీలాలు సమర్పించలేదు. ఇట్లా రకరకాలుగా కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ మీద సంతకాలు పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ ఎందుకంటే ఒకసారి చరిత్ర చూస్తే గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న సందర్భంలో కూడా ఏ సందర్భంలో కూడా తిరుమలకి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినా కూడా ఆయన వైకుంఠం లోపలికి వెళ్లిన సందర్భంలో ఎక్కడ కూడా డిక్లరేషన్ పెట్టకనే నేరుగా లోపలికి వెళ్లి దర్శనం చేసుకునేవాళ్ళు. అయితే ఆ సందర్భంలో తీవ్ర ఉధృతలు కొనసాగుతూ ఉంటాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు ఆయన దగ్గర డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా నేను స్వామివారి దర్శనానికి నమ్మకంతో వచ్చాను, మరి పేపర్ పైన సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఆయన ఒకనొక సందర్భంలో ఘాటుగా మాట్లాడి కూడా నేరుగా లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన సతీ సమేతంగా తిరుమలకు రాలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా 5 సార్లు తిరుమలకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇస్తే కూడా ఆ సందర్భంలో కూడా కేవలం ఆయన మాత్రమే స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు నేరుగా ఆలయం లోపలికి వెళ్లి స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇట్లా డిక్లరేషన్ అనేది అంటే తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఖచ్చితంగా ఒక అస్త్రంగా డిక్లరేషన్ తెరపైకి తీసుకొని వచ్చి ఆయన్ని కట్టడి చేయాలనే ఆలోచన గతంలోనూ టీటీడీకి ఉంది. అదే విధంగానే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఆజ్యం పోసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అన్య మతస్థులు ఇప్పుడున్న చట్టం ప్రకారం అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వస్తే, అది ఎంతటి వారైనా సరే తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకాలు పెడితేనే వైకుంఠం లోపలికి అనుమతిస్తామనేది చాలా స్పష్టం చేయడం జరిగింది గత బోర్డు మీటింగ్ లో కావచ్చు, లేదంటే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఆయన మీడియా సమావేశంలో కూడా. అందువల్లనే ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఒకవేళ ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గాన ఖరారైతే నేరుగా ఒకవేళ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ టీటీడీ అడుగుతుందంటూ కూడా అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఒకవేళ అలా డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో అంటే ఇన్నాళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదు కాబట్టి ఈసారి కూడా ఒకవేళ అంటే ఎల్లుండి వచ్చినా, లేదంటే ఇంకొక వారం 10 రోజుల తర్వాత వచ్చినా, లేదంటే ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన తిరుమలకు సంబంధించి ఎక్కడ కూడా రాలేదు. దర్శనానికి సంబంధించి కూడా ఒకవేళ వచ్చినారు అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలనేది టీటీడీ చెబుతుంది. గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారమే ఆయన తిరుమలకి వెళ్లిన సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకనే యాదృచ్ఛికంగా నేరుగా లోపలికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటారంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఇది ఒక చర్చ నడుస్తుంది. ఇది ఒక పరిస్థితులు కూడా ఆ రోజు చాలా ఇష్యూ వచ్చే అవకాశం అయితే ఉంది. దానిపైన మాత్రం పర్యటన మాత్రం ఖరారైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.
అంటే గోపీనాథ్, ఇప్పుడు సంతకాలు అన్నది సీనియర్ సినిమా ప్రముఖులు కావచ్చు, వీళ్ళు మాత్రమేనా, లేకపోతే ప్రత్యేకంగా వైసీపీ అధినేత మాత్రమేనా సంతకం చేయాలి డిక్లరేషన్ అంటున్నారు? అంటే అంటే డిక్లరేషన్ అనేది ఎందుకంటే ఇతర మతస్థులకు సంబంధించి అంటే హిందూ మతాలు కాకుండా ఇంకెవరైనా సరే ముస్లిమ్స్ అయినా లేదంటే ఇట్లా క్రిస్టియన్స్ అయినా లేదంటే ఇతర మతాలు స్వీకరించినా లేదంటే వాళ్ళు ఎందుకంటే తిరుమలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చాలా ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అంటే ఏ మతస్థులైనా సరే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. బట్ ఏరా అంటే టీటీడీ ఏం చెప్తుందిరా అంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోండి, మీరు ఇతర ప్రాంతాల్లో మీ మతాల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా దాన్ని అబ్జెక్షన్ చేయం, కేవలం తిరుమలకు వచ్చిన సందర్భంలో ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఎందుకంటే నేను స్వామివారికి సంబంధించి అంటే ఇతర మతస్థులైతే నేను స్వామివారి పైన నమ్మకంతో భక్తి విశ్వాసాలతో ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దాని తర్వాతనే ఆలయం లోపలికి వెళ్తాను అంటూ కూడా ఒక అంటే డిక్లరేషన్ ఒక రూల్ టీటీడీలో తీసుకురావడం జరిగింది. దాన్నే టీటీడీ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా సరే సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు ప్రముఖులు ఎవరైనా సరే తిరుమలకు వస్తే ఇతర మతస్థులకు సంబంధించి ఎవరు వచ్చినా కూడా సరే తిరుమలకు సంబంధించి ఈ డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి ఆలయం లోపలికి వెళ్తారు. కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గతంలో ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదు. ఆయన చెప్తుంది ఏరా అంటే ఆయన వర్షం గతం సందర్భంలో కూడా ఎన్నో సందర్భాలు ఆయన మాట్లాడిన సందర్భంలో నాకు విశ్వాసం ఉంటేనే కదా నేను తిరుమలకి వెళ్తాను, నాకు అక్కడ శ్రీవారి పైన నమ్మకం ఉంటేనే కదా నేను తిరుమలకి వెళ్తాను, మరి వీళ్ళకి ఎందుకు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలి అన్నట్టు కూడా గతంలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి గతంలో ఆ రకంగానే ఆయన నేరుగా వచ్చి తిరుమలకి దర్శనం చేసుకున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు 5 సార్లు ఆయన పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఎక్కడ కూడా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదు. టీటీడీ కూడా అప్పుడు అధికారంలో ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి తీసుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేది కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అది కాకుండా సీఎం ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డిక్లరేషన్ మీద సంతకాలు తీసుకునే లోపలికి పంపిస్తామంటూ కూడా టీటీడీ చెప్తుంది. అది అంటే మాజీ ముఖ్యమంత్రిగానే కాదు ఎవరికి వచ్చినా కూడా సరే, కానీ ఈసారి మాత్రం కాస్త కఠినతరం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.